స్పెట్స్ వేసుకొని అంటాడు. చూద్దాం. ఏంటమ్మా? సాత్వి వాళ్ళు ఇంకా రాలేదు, ఇంకా వెయిట్ చేస్తున్నాము. టైం 8:21 అవుతుంది. సాత్వి నిహా వాళ్ళ డాడీ బయట వెళ్ళారు, ఇంకా రాలేదు. నేను మీద అంటున్నాము. ఇప్పుడే పనులన్నీ ఇల్లు తోయడం తోసేసి బెడ్ మొత్తం నీట్గా సర్దేసి నీళ్ళు కాగబెడుతున్నాను తాగడానికి పిల్లలకి. వామ్ వాటర్ అంతే. వీరికి ఇంకా నిద్ర వచ్చేలా ఉంది. ఇంకా వాళ్ళు వచ్చాక తినేసి బెల్ట్ వేసి పడుకోబెట్టాలి. వాళ్ళు వెళ్ళాక మీద నిద్ర పెంచి నేను స్నానం చేసుకొని నేను చేసుకున్నాను. వీడి కానీ లేస్తుంటే ఇంక నన్ను స్నానం కూడా చేయించుకొనివ్వడు. ఇంకా చూసుకోవడానికి సరిపోతుంది. అబ్బోడికి తెలియదు నేను వెళ్ళి స్నానం చేసుకోవచ్చు. నేను అట్లా వెళ్తే చాలు ఏడుస్తూ ఉంటాడు. అందుకే వాడు ఉంటే చేసుకోలేను, వాష్రూమ్ కూడా వెళ్ళలేను, ఇంతనే ఉండాలి. ఇంకా అందుకని మా చుట్టూ మీద నేను 5 minutes చేసుకొని వచ్చేసాను అంతే. ఇంకా బాబుకి ఆఫ్టర్నూనే తినిపించాను, అంటే 4కి అలా తినిపించేసాను. ఎగ్ 4:30కి అట్లా ఎగ్ తినిపించాను. ఇంకా నా ఫీడింగ్ ఇస్తూ ఉంటా సరిపోతుంది. ఇంకా నిద్ర వచ్చేసింది. ఇంకా పడుకోబెట్టేస్తే నిద్రపోతాడు. వాళ్ళు ఎప్పుడు వస్తారో అప్పుడే పడుకుంటాడు, లేదంటే వాళ్ళ సౌండ్ విన్నాడంటే లేచి కూర్చుంటాడు. అది చూస్తున్నారు నన్ను ఇలా చూస్తున్నావు మమ్మీ దాంట్లో. ఎందుకమ్మా, ఎందుకు అలా చూస్తున్నావు మమ్మీని? సరిపోచ్చు. ఏంటమ్మా ఇట్లా పెట్టుకోవాలి. చెప్పు హాయ్ చెప్పు. సరే హాయ్ చెప్పు. హాయ్.